ఇవాళ విశాఖపట్నంలో జరగనున్న న్యాయ సాధన సభకు తెలంగాణ సీఎం రేవంత్ హాజరు కానున్నారు. బహిరంగ సభలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ ను ప్రకటించనున్నారు. ఆయనతో పాటు ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, ఏపీసీసీ చీఫ్ షర్మిల ఈ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. రేవంత్ సీఎం అయ్యాక ఏపీకి వెళ్లడం ఇదే తొలిసారి కావడం, అది కూడా ఎన్నికల సమయంలో వెళ్లడంతో ఆయన ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రేవంత్ వైసీపీ, టీడీపీ, బీజేపీలను లక్ష్యంగా చేసుకుని ప్రసంగిస్తారని సమాచారం. ఈ బహిరంగ సభలో జాతీయ కాంగ్రెస్ నేతలతో పాటు ఏపీ, తెలంగాణ నేతలు కూడా పాల్గొననున్నారు. ఈ సందర్భంగానే కాంగ్రెస్ ఏపీ మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది. రెడ్డివాల్ విశాఖపట్నంలో జరగనున్న న్యాయ సాధన సభకు తెలంగాణ సీఎం రేవంత్ హాజరు కాబోతున్నారు. ఈ సభలో ఏం ప్రసంగించబోతున్నారు అనేది హాట్ టాపిక్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు నాయుడు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ వాసు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి అంటే సీఎం హోదాలో మొదటిసారి ఏపీకి వచ్చి అక్కడ సభలో ప్రసంగించబోతున్నారు. ఇదొక హాట్ టాపిక్. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత మనకు తెలుగుదేశం జెండాలు కనిపించాయి, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఏపీకి వచ్చి రేవంత్ రెడ్డి ప్రసంగంలో టీడీపీ అంటే ప్రతిపక్షం కాబట్టి, అపోజిషన్ పార్టీ కాబట్టి మనకి తెలుగుదేశం పార్టీ మీద కూడా విమర్శలు చేస్తారా? సభ ఏ విధంగా ఉండబోతుంది, ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక డైలమా అయితే కొనసాగుతుంది. ఆ డీటెయిల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ప్రధానంగా రేవంత్ రెడ్డి స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద వస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంబంధించి దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఉద్యమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎలక్షన్ ముందే రాహుల్ గాంధీ వస్తారని కూడా చెప్పడం జరిగింది. కానీ అనేక కారణాలు రాహుల్ గాంధీ యాత్ర వల్ల ఆయన రాలేకపోయారు. ప్రియాంక గాంధీ అయినా వస్తారని మద్దతు పలుకుతారని చెప్పడం జరిగింది. సుదీర్ఘమైన ఉద్యమం చేస్తున్నారు కార్మికులంతా కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని. ఇందులో భాగంగానే స్టీల్ ప్లాంట్ పై గాజువాకలో ఈ సదస్సు సమావేశం పెట్టడం జరిగింది. భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు జరిగింది. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడినప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఇవాళ తప్పనిసరిగా అటెండ్ అయ్యేందుకైతే వస్తున్నారు కూడా ప్రచారం చేయడం జరిగింది. షర్మిలతో పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమైన కొంతమంది మంత్రులు కూడా, తెలంగాణ చెందిన మంత్రులు కూడా, కాంగ్రెస్ మంత్రులు కూడా రానున్నారు. ప్రధానంగా ఆయన ఏం మాట్లాడతారనేది ఉత్కంఠంగా ఉంది. మీరు అన్నట్టుగా మరి టీడీపీ మీద, దీని మీద, లేకపోతే వైసీపీ మీద విమర్శలు చేస్తారా, లేదా వైసీపీ మీద విమర్శలు చేస్తారా? అది దీనికి ప్రధాన కారణం ఎవరు? దీని అందరికన్నా ముఖ్యంగా దాదాపు స్టీల్ ప్లాంట్ కి సంబంధించి 10,000 మంది కార్మికులు ఆధారపడి కుటుంబాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా స్టీల్ ప్లాంట్ కి మద్దతుగా ఎవరు కూడా పలకట్లేదు, ఎవరు చెప్పట్లేదు, ఎవరు వదిలేశారన్న నేపథ్యంలో కాంగ్రెస్ దీన్ని భుజానికి ఎత్తుకుంది. కాంగ్రెస్ వస్తే మాత్రం స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామని చెప్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ రేవంత్ రెడ్డి రానున్నారు. ఆయన ప్రసంగం అయితే చాలా కీలకంగానే మారింది. అంటే రాజకీయ పరమైన ప్రసంగం, చంద్రబాబుతో సాన్నిహిత్యము, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏ పార్టీ కూడా స్టీల్ ప్లాంట్ పట్టించుకోలేదని చెప్తారు, లేకపోతే వైసీపీ మీద దాడి చేస్తారు, లేకపోతే బీజేపీ మీద రాజకీయ దాడి చేస్తారు అనేది ఉత్కంఠభరితంగానే మారింది. సాయంత్రం 5 గంటలకైతే విశాఖ రానున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి స్టీల్ ప్లాంట్కి వెళ్ళిన 5:30 నుంచి 2 గంటల పాటు స్టీల్ ప్లాంట్ ప్రాంతంలోనే ఆయన ఉన్నారు. దీనికి సంబంధించి భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు. తొలిసారి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తొలిసారి విశాఖ రానుండటంతో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జన సమీకరణ కూడా భారీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జన సమీకరణ చేస్తారు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా భారీ ఏర్పాట్లు చేస్తారు. ఏదేమైనప్పుడు కూడా ఆయన ప్రసంగం అయితే ఉత్కంఠభరితంగా మారింది చెప్పొచ్చు. ఆశ. రైట్ వాసు, థాంక్స్ ఫర్ ద అప్డేట్.